హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పూజశ్రీ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్. ఈ వీడియోలో ఒక మంచి టిప్ చెప్పబోతున్నానండి. ఈ టిప్ లేడీస్కి బాగా ఉపయోగపడుతుంది. కాలంతో పాటు మనం వేసుకునే డ్రెస్సింగ్ స్టైల్లో చాలా మార్పులు వచ్చాయండి. ఆ మార్పుల్లో భాగమే చుడీ బాటమ్స్. చుడీ బాటమ్స్లో చాలా రకాలు ఉన్నాయండి. అందులో ఒక రకం లెగ్గింగ్స్. ఆ తర్వాత వచ్చినాయి యాంకిల్ లెంత్ లెగ్గింగ్స్ అండి. కొన్నిసార్లు కలర్ కోసం, కొన్నిసార్లు సైజు సరిపోక ఉన్న సైజు కంటే పెద్ద సైజు లెగ్గింగ్స్ తెచ్చుకుంటూ ఉంటాం. అలాంటప్పుడు యాంకిల్స్ దగ్గర ఫ్రిల్స్ లాగా వచ్చి చూడటానికి అస్సలు బాగోదు. కొందరికి యాంకిల్ లెంత్ లెగ్గింగ్స్ యూజ్ చేయడం ఇష్టం ఉండదు. అలాంటి వాళ్ళకు కూడా ఈ టిప్ చాలా బాగా ఉపయోగపడుతుందండి. మిషన్ అవసరం లేకుండా చేతి కుట్టుతో అందంగా స్టిచ్చెస్ వేసుకోవచ్చు. లెగ్గింగ్స్ తీసుకొని నీట్గా ఫోల్డింగ్స్ ఏం లేకుండా నీట్గా ఇలా క్లాత్ వేసి యాంకిల్ లెంత్ వరకు ఎంత క్లాత్ కావాలో చూసుకొని 1 ఇంచ్ ఎక్కువగా ఉండేలాగా కట్ చేసుకోవాలి. 2 క్లాత్లు అదే విధంగా కట్ చేసుకోవాలి. యాంకిల్ లెంత్ లెగ్గింగ్తో కూడా మార్క్ చేసుకోవచ్చు, లేదా ఇలా టేప్తో కూడా మార్క్ చేసుకోవచ్చు. ఆ తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా క్లాత్ని ఇలా 2 సార్లు ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న క్లాత్ని సూది దారం తీసుకొని ఇలా స్టిచ్ వేసుకోవాలి. 1 ఇంచ్ ఎక్కువ తీసుకున్నాం కదా, ఆ 1 ఇంచ్ ఎందుకంటే ఇలా 2 టైమ్స్ మనం ఫోల్డ్ చేసుకోవడానికి. కుట్టు ఎలా వేసుకోవాలంటే చాలా సన్నగా వేసుకోవాలి. బయట వైపున దారం అనేది అస్సలు కనిపించకూడదండి. అప్పుడే చూడటానికి నీట్గా ఉంటుంది. బ్లౌజెస్ కానీ ఫ్రాక్స్ కానీ లూజ్ అయినప్పుడు స్టిచ్ వేసుకుంటాం కదా, ఆ స్టిచ్ వేసుకోవాలండి. హెమ్మింగ్లా కూడా స్టిచ్ వేసుకోవచ్చు, కానీ పట్టీలకు ఏమైనా తగిలితే కుట్టు ఊడే అవకాశం ఉంది. ఈ విధంగా స్టిచ్ వేసుకుంటే కుట్టు అసలు ఊడదండి. ఈ కుట్టు కొంచెం కష్టంగా ఉందనుకుంటే హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు. హెమ్మింగ్ చేసేటప్పుడు కుట్టు దగ్గరగా వేసుకుంటే సరిపోతుంది. 2 లెగ్స్కి ఇలాగే స్టిచ్ వేసుకోవాలి. చూడండి, స్టిచ్ వేశాక ఇలా కనిపిస్తుంది. ఈ స్టిచ్ వేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది, కానీ నీట్ ఫినిషింగ్ ఉంటుందండి. నేను ఈ స్టిచ్ వేసుకోవడానికి 2 వరుసల దారం తీసుకున్నానండి. ఒక వరుసతో అయినా స్టిచ్ వేసుకోవచ్చు. 2 వరుసలతో స్టిచ్ వేసుకుంటే కొంచెం జాగ్రత్తగా స్టిచ్ వేసుకోవాలండి. చూడండి, మిషన్తో అవసరం లేకుండా చేతితోనే ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చిందో. చూడండి, స్టిచ్చెస్ ఎక్కడ కనిపించట్లేదు. ఇలా సన్నగా స్టిచ్ వేసుకోవాలి. ఈ ఫోల్డింగ్ ఇలాగే ఉండాలంటే ఐరన్ చేసుకోవాలి. ఐరన్ చేస్తే ఫోల్డ్ చేసి మనం స్టిచ్ వేసాం కాబట్టి ఫోల్డింగ్ నీట్గా ఉంటుంది. ఈ వీడియో లేడీస్కి బాగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. మంచి మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.